నమస్తే సార్. నమస్తే అండి. సార్ అసలు రేరా అంటే ఏంటి సార్? ఢిల్లీ, ముంబై అలాంటి సిటీస్‌లో రేరా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వేరస్ మన ఆంధ్ర, తెలంగాణకొస్తే రేరా అనేది సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. కరెంట్ గవర్నమెంట్ అనేది చాలా అపోహలు వినిపిస్తున్నాయి. అది వాస్తవం అని చాలామంది నమ్ముతున్నారు గూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమే రేరా అనేది ఇక్కడ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదా? మీ ఉద్దేశ్యం ఏంటండి? గవర్నమెంట్‌కి ఎగనెస్ట్‌గా చెప్పాలా ఏంటి మీరు నన్ను ప్రోబ్ చేస్తున్నారు. ఇలాంటి నిజాలు పోగుల ఫారంలో అడిగితే ముందుకెళ్తే గొయ్య, వెనకొస్తే నెయ్య. రేరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అండి. రెరా యాక్ట్ అంటే. ఇది ఏంటంటే ఒక మంచి ఇనిషియేటివ్ బోత్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. హ్మ్. చాలా మంచి ఇనిషియేటివ్. ఇది నిజంగా ఇట్ ప్రొటెక్ట్స్ ది బిల్డర్, ఇట్ ప్రొటెక్ట్స్ ది బయర్, ఇట్ ప్రొటెక్ట్స్ ది ఏజెంట్. హ్మ్. మూడిటికి, ముగ్గురికి వన్ షాట్ 3 బర్డ్స్. హ్మ్. మనం ఉంటాం కదా! ఒకే దెబ్బకి. 3 పెట్లు. సో, అయితే ఇది 2016లో సన్నాహాలు స్టార్ట్ చేశారు. 2017 ఫస్ట్ జాన్యువరికి ఇన్కార్పొరేట్ అంటే స్టార్ట్ చేశారు ఇంప్లిమెంటేషన్. అంటే మీకొక డౌట్ రావచ్చు. మరి 2015లో ప్రాజెక్ట్స్ ఉంటే దానికి రేరా ఉండాలా? అక్కర్లేదా? ఉండక్కర్లేదు. ఇంతకుముందు ఏదైనా బయర్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దానికేంటి సార్? లేదు. రూల్ లేదు కాబట్టి మనం ఏం చేయలేం. ఇప్పుడు రూల్ వచ్చింది కరెంట్ ఎఫెక్ట్ ఉంటదని 20 సంవత్సరాల ముందుకు పెట్టలేడు కదా! రూల్ పెడితే. అవును. ఇప్పుడు ముందుకు పెడతాడు వెనక్కి పెట్టలేంగా. అవును. పెట్టగలం. సో, అది వాళ్ళ కర్మ. వాళ్ళ అదృష్టం, వాళ్ళ వాళ్ళు 2 పక్క పక్కనే అదృష్టం, దురదృష్టం ప్యారలల్‌గా నడుస్తాయంట. హ్మ్. నాకు తెలిసినంత వరకు. అంతే కదా! అవును. ఎవడికి ఏది తట్టితే అది తడుతది. లెఫ్ట్ తగలచ్చు, ఒకసారి రైట్ అదృష్టం, లెఫ్ట్ దురదృష్టం. సో, అయితే అది నేను చెప్పాను. ఫస్ట్ జనవరి 2017 ముందుకి రేరా పర్మిషన్ అక్కర్లేదు. బయర్స్ హ్యాపీగా కొనుక్కోవచ్చు. కానీ ఫస్ట్ జనవరి తర్వాత ఏదన్నా రేరా కంపల్సరీ ఉండాలి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. ఇది బిల్డర్‌కి యాంగిల్‌లో మనం 3 యాంగిల్స్ చూసి క్లోజ్ చేద్దాం. బిల్డర్, బయ్యర్, ఏజెంట్. బిల్డరు జనరల్‌గా ఏం చేస్తారంటే అంతకుముందు పర్మిషన్ నుంచి ఇలా తీసుకుంటారు. పైలు ఇలా కడతారు. వాటర్ ట్యాంక్ లాగా. జరిగేది ఒకప్పుడు. హ్మ్. అది ఇప్పుడు కట్ చేశారు. ఎందుకంటే రేరా డీటీసీపీలు కొత్తగా ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైతే ప్లాన్ ఇచ్చారో ప్లాన్ బట్టే కట్టాల. ఒక 5-10% ఇటు అటు పర్లేదు. 50% డీవియేట్ ఇప్పుడు ఇలాగైతే 100% డీవియేట్ అయ్యారు. ఇలా కట్టాల్సింది ఇలా కడుతున్నారు. ఇప్పుడు రేరా వచ్చాక ఏంటంటే అలా చేయడానికి అవకాశం ఉంది. మీరు ఏదైతే ప్లాన్ ఇచ్చారో భూమి తవ్వినప్పుడు ఒక ప్లాన్ ఇస్తాం. 3D ప్లాన్. 4 ప్లాన్ ఇస్తాం. బిల్టప్ ఏరియా ఇస్తాం. కామన్ ఏరియా ఇస్తాం. కార్పెట్ ఏరియా ఇస్తాం. దాన్ని మీరు చూసుకుంటే గనక ఇప్పుడు డీవియేట్ అయితే మీకు పర్మిషన్ రాదు. హ్మ్. పెనాల్టీ ఏస్తారు. అందుకని పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్. అంతకుముందు ఒకటే పర్మిషన్ ఉండేది. పర్మిషన్ టు బిల్డ్ అంటే నేను ఇలా కడతాను అనుకుంటే ఇస్తే స్టాంప్ వేస్తారు కట్టండి. అందులో కొత్తగా డీటీసీ వాళ్ళు ఏం పెట్టారంటే 10% మార్ట్‌గేజ్ చేయమంటున్నారు. అంటే మీరు ఏవైనా డీవియేట్ అయితే ఇరగొట్టేస్తారు. హ్మ్. అది రిలీజ్ చేయరు మార్ట్‌గేజ్ అని. అది లోన్ రాదు, అమ్ముకోవడానికి లేదు. సో, బయర్‌కి ఏం చెప్పారంటే ఇలాంటివి కాకుండా నువ్వు ఏదైతే ప్లాన్ సేల్ అగ్రీమెంట్లు ఇచ్చారో అలాగే కట్టాలి, అలాగే ప్రూవ్ చేయాలి. నంబర్ 1. రెండోది చాలా వరకు మనం విన్నది లేట్ చేస్తున్నారు, డెలివరీస్ ఇవ్వట్లేదని. హ్మ్. డెలివరీస్ లేట్ ఒక 2, 3 నెలల కంటే ఎక్కువ 3 సంవత్సరాలు ఇప్పుడు కొన్ని బిల్డర్స్ ఉన్నారు. 10 సంవత్సరాలు బట్టి ఇవ్వట్లేదు. అవును. వాళ్ళకి పెనాల్టీ ఏమని అంటే కస్టమర్ హాస్ టు బి రీఎంబర్స్డ్ ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రెంట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు సపోజ్ 55 సంవత్సరాలప్పుడు ఇల్లు కొనుక్కున్నాడు. 60 సంవత్సరాలు రిటైర్ అవుతారు. 60 సంవత్సరాలు ఇల్లు నాకు గవర్నమెంట్ క్వార్టర్స్ పోతాయి కదా! అవును. ప్రైవేట్‌లో రెంట్ ఇక్కడ ఈఎంఐ కట్టాలి. అక్కడ మరి బయర్‌కి డబుల్ స్పిన్ అటాక్ అన్యాయం జరుగుతుంది కదా! అవును. క్రికెట్‌లో డబుల్ స్పిన్ అటాక్ అంటే ఇటు అటు స్పిన్ చేసి వికెట్లు తీస్తారు. అవును. అలాగా చూసుకుంటే అది కాకూడదు. మీరు ఒకవేళ లేట్ అయితే అంటే అబ్నార్మల్ డిలే అంటాం. పెనాల్టీ కట్టాలి. ఆ మార్కెట్ రేటు అన్నీ చూసుకొని. ఇది రెండోది. మూడోది ఫండ్స్ ఒక 100,00,00,000 కలెక్ట్ చేస్తే 70,00,00,000 వీళ్ళు అకౌంట్ ఇవ్వాలి. హ్మ్. అది చార్టర్డ్ అకౌంటెంట్ మానిటర్ చేసి ఎస్క్రో అకౌంట్ అని పెడతారు. వీళ్ళు పర్మిషన్ లేకుండా రూ. 100కి రూ. 70 లెక్క చెప్పాలి. నువ్వు సాలరీ ఇచ్చావా? రా మెటీరియల్ కొన్నావా? ఇంకేం పర్మిషన్‌కి ఇచ్చావా? ఇవన్నీ కూడా చెప్పాలి. సో, ఇక్కడ మూడో పాయింట్. ఈ 3 పాయింట్‌లో ఏది డీవియేషన్ ఉన్నా ది బిల్డర్ విల్ బి సూడ్. సో ఏంటంటే ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే సార్,
మనం చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి బిల్డర్‌ని చూస్ చేసుకోవాలంటారు అది మీరు? ఇది కంప్లీట్ చేసాక అది మీకు ఆన్సర్ చేస్తాను. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి కదా! బయర్ యాంగిల్. హ్మ్. సెల్లర్ యాంగిల్, బిల్డర్ యాంగిల్‌లో చెప్పాను. హ్మ్. బిల్డర్ గాని, సెల్లర్ గాని మోస్ట్‌లీ బిల్డర్. ఈ మూడిట్లో ఏది డివైడ్ జనరల్‌గా బ్రోచర్ చూస్తే గనక కింద మనకు కనిపించే లాస్ట్ పేజ్‌లో కింద రైట్ సైడ్ కొంచెం చిన్న లెటర్ రాస్తది. దిస్ ఈస్ ఎ కాన్సెప్చువల్ బ్రోచర్. ఇట్ క్యాన్ బి చేంజ్డ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది బయర్. బయర్. ఆ! అది చాలా కాస్ట్‌లీ వర్డ్ అది. ఎవ్వరు చూడరు. గమనించండి. రియల్ ఎస్టేట్ బ్రోచర్ ఎక్కడో దగ్గర రాస్తాడు లాస్ట్ పేజ్‌లో. అది కనిపించదు. ఆ బట్టల షాప్ వాళ్ళు అప్ టు 50% అని 50% పెద్ద పెట్టి అప్ టు అనేది చిన్నది పెడతారు మీకు రోడ్ల అవును. మీద. అవును. అలాగా. రెండోది ఎప్పుడు కూడా మన మార్కెట్‌లో బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలి గాని, బయర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఎక్కడా లేదులా. ఉందా? లేదు. ఇక్కడ పెట్టారు. ఇప్పుడు బిల్డర్‌కి తప్పేస్తే మనం రేరాకి ఫైల్ చేయొచ్చు కేస్. ఇక్కడ బయర్ గనక పేమెంట్ డిలే చేశాడనుకోండి, హి కెన్ గెట్ ఫైనలైజ్డ్. ది బిల్డర్ క్యాన్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ హిమ్ టు రేరా. ఓ నెల 2 నెలలు జాబ్ పోయింది. బిజినెస్ లాస్ వచ్చింది. కట్టలేము కదా ఈఎంఐ. అవును. కానీ బిల్డర్‌కి కనెక్షన్ నువ్వు డబ్బులు కట్టాలి. కడితేనే లేకపోతే ఫ్లాట్ జప్తు చేసుకుంటాడు. ఫ్లాట్ ఆయన సరెండర్ చేయాలి. అవును. సో, ఇలాంటి పాయింట్లు మనం చూసుకోవాలి. మూడోది ఏజెంట్‌ది. ఏజెంట్‌కి లైసెన్స్ ఉండాలి అన్నారు. ఇప్పుడు అమెరికాలో, లండన్‌లో పోతే లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు. హ్మ్. ఏమంటారు? లైసెన్స్డ్ బ్రోకర్. అంటే ఇప్పుడు మన డాక్టర్‌కి ఒక కోడ్ ఉంటది. లాయర్‌కి ఒక కోడ్ ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ కోడ్ ఇస్తారు. ఇస్తారు కదా! గవర్నమెంట్‌లో అవును. అసోసియేషన్ ఉన్నారు. అలాంటి కూడా రేరాలో కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఒక 5,000, 10,000 పెడితే 5 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటది. అది రావాలనుకుంటే నీకు ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. నీకు ఐటీ రిటర్న్స్ ఉన్నాయా? నీ క్యారెక్టర్ ఎట్లా ఉంది? నీ మీద పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఇలాంటివన్నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, రిఫరెన్సెస్, ఆఫీస్ ఇవన్నీ కూడా చెక్ చేసి అప్లై చేసుకుంటే ఇస్తారు. అది లేకుండా ఏదైనా కేసులో దొంగ కేసులో లేదా డిఫాల్ట్ కేసులో దొరికితే రేరాకి హ్యావ్ పవర్స్ టు పెనలైజ్ యూ ఆర్ కీప్ యూ బిహైండ్ ది బార్స్. హ్మ్. ఎవరినైనా ముగ్గురిని కూడా. ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఊరికనే వచ్చి చెప్పలేడు వాడు. ఏజెంట్ లైసెన్స్ లేదు. నీకు ప్రాపర్టీ అమ్మాడు. డిఫాల్ట్ ప్రాపర్టీ అమ్మాడు. నీకు తెలీదు అమాయకుడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కేసు అదే కదా! అవును. సో, మీకు తెలియకుండా కొన్నారు. ఏజెంట్ తెలిసి చేసిన తర్వాత లైసెన్స్ లేదా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు. దొంగ దొరకనంత వరకు దొరగానే ఉంటాడు. దొరికిన తర్వాత దొంగ అని తెలుస్తది. సో, బయర్స్ బీ అవేర్. డాగ్స్ ఉంటాయి అవేర్ అని పెడతారు చూడు. లేదా ఎలక్ట్రిసిటీ పోల్ దగ్గర ఎలక్ట్రిసిటీ ఈ సబ్‌వే స్టేషన్ ఉంటే డోంట్ గో డేంజర్ వే అని పెడతాడు. అట్లా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైతే వీలైతే లైసెన్స్ తీసుకోవడం చాలా మెరుగు. అంటే రేపు పొద్దుట దీని ఏజెంట్‌కి ఏ విధంగా అంటే బ్రోకరేజ్ ఇవ్వలేదు. కమిషన్ ఇవ్వదు. మీరు కూడా కేసేయొచ్చు. కానీ దానికి సంబంధించిన అది అంటే ప్రూఫ్స్‌ని ప్రవేశపెట్టాలి. ఇప్పుడు హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారిని అదే అడిగాడు. నీకేమి ఇచ్చాడు డాక్యుమెంట్స్ ఏమి ఇచ్చాడు అని అడిగాడు. ఇక్కడ కూడా అంతే. అదే ఇదేంటంటే ముగ్గురికి విన్ విన్ సిట్యుయేషన్. బిల్డర్‌కి గాని, బయర్‌కి, ఏజెంట్‌కి. ఏజెంట్. సో, దిస్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రేరా. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ అదే ఎలాంటి బిల్డర్‌ని చూస్ చేసుకోవాలి? ఇప్పుడు ఏజెంట్‌కి మనం చూసాం కదా ఆల్రెడీ. బిల్డర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు లైఫ్‌లో ఒక 50,000 జీతం వస్తుంది మీరు. ఎన్ని ఇల్లులు కొనగలరు రిటైర్ అయ్యేసరికి? 1 ఓకే. లేదా 2. అంతే. అంతకంటే ఎక్కువ కొనలేరు. మీరు అవును. ఇల్లీగల్ మనీ వస్తే తప్ప. అవును. యూ అండ్ ఐ ఆర్ నాట్ సెలబ్రిటీ. వి ఆర్ నాట్ స్పోర్ట్స్ స్టార్స్. అవును. వి ఆర్ నాట్ పొలిటికల్ లీడర్స్. వి ఆర్ నాట్ బిజినెస్ మెన్. సింపుల్‌గా రెక్కాడితే డొక్కాడదు అన్న విషయంలో పనిచేయాలి. అంతే కదా! అవును. నేను ఆ మాట చెప్తే చాలా మంది నవ్వుతారు. రెక్కాడితేనే డొక్కాడుతది. సో, బిల్డర్ అనేవాడు దేవుడు ప్లస్ మోసం చేసే దొంగ. హ్మ్. 2 డీతోనే వస్తున్నాయి. దేవుడన్నా, దొంగన్నా. 90% ప్రొఫెషనల్ లాంగ్ టర్మ్ కంపెనీస్ ఎవరు చేయరండి. ఏదో బుడిబుడి అడుగులేసి కొద్ది కొద్ది చిన్న అప్‌కమింగ్ బిల్డర్స్ ఏమైనా చేసావా? ఇప్పుడున్న మార్కెట్ రూల్స్ ప్రకారం చీట్ చేయాలనే ఆలోచనే రావట్లేదు జనాలకి. బట్ చీట్ చేసేవాడు భారీగా కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నాడు చూడు. గుడిలో లింగం. హ్మ్. మన చిన్నప్పుడు డైలాగులున్నాయి. ఆ లెవెల్‌లో. సో, 2 కరెక్టే. అయితే ఇది లంచం తీసుకునేవాడి కంట లంచం ఇచ్చేవాడు తప్పు అన్నాం మనం. అవును. తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు. తెలంగాణ ఇచ్చే విధానం తప్పు అన్నాం. అన్నామా లేదా? అవును. సో, అదే విధంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక బిల్డర్‌ని సెలెక్ట్ చేసుకునే ముందు వాడిని క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు పరిశీలిస్తారు. జాబ్‌కెళ్ళినప్పుడు వాడు పరిశీలిస్తాడు మీ క్యారెక్టర్. మరి ఇక్కడెందుకు పరిశీలించరు? 2,00,00,000, 3,00,00,000 ఎన్ని రోజులు కష్టపడతావు? ఇప్పుడు నువ్వు రూ. 1,00,00,000 కొంటే ఎన్ని రోజులు పడతది చెప్పు నీకు? ఒక 10 ఇయర్స్ పడతదా? అవును. 20 ఇయర్స్ పడతదా? రూ. 1,00,00,000 సేవింగ్. అంటే ఇంకో రూ. 1,00,00,000 నీకు ఖర్చవుతది కదా! 2, 3,00,00,000 సంపాదించాలి.
50,000కి ఎప్పుడు సంపాదిస్తావు ₹1,00,00,000? పోనీ ఎలాగో మీ అత్తగారు స్పాన్సర్ చేశారు. కొనుక్కునేటప్పుడు దానికి కరెక్ట్ వాల్యూ ఫర్ మనీ ఉండాలి కదా! హ్మ్. సో, బిల్డర్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు బిల్డర్ హిస్టరీ, బిల్డర్ గురించి కంప్లీట్ సర్వే చేయాలి. థరో సర్వే. అంటే ఈ బిల్డర్ ఎన్ని రోజులు పెట్టున్నాడు? ఆఫీస్ ఎలా ఉంది? ఈయన యాటిట్యూడ్ ఎట్లా ఉంది? ఈయన బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది? ఎంప్లాయీస్ ఈయన గురించి ఏమనుకుంటున్నారు? కస్టమర్స్ ఈయన గురించి ఏమనుకుంటున్నారు? వెబ్‌సైట్ ఉందా? రివ్యూస్ ఏమంటున్నారు? ప్రాజెక్ట్స్ ఎన్ని చేశాడు? ప్రాజెక్ట్స్ ఎన్ని చేశాడు అనే దానికంటే ప్రాజెక్ట్ ఎన్ని ప్రాజెక్ట్స్ టైమ్‌లో కంప్లీట్, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. అండ్ ఆ పాత ప్రాజెక్ట్ ఎళ్లి చూడండి మీరు. ఈ ప్రాజెక్ట్స్ ఎలా కంప్లీట్ చేస్తాడు? మెయింటైన్ చేస్తున్నాడా లేదా? గవర్నమెంట్ పర్మిషన్ ఉందా? రెరా ఉందా లేదా? డీటీసీపీ ఉందా లేదా? జీహెచ్ఎంసీ ఉందా లేదా? ఇవి కంపల్సరీ చెయ్యాలి. హ్మ్. ఆఫీస్ చూసినప్పుడు ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చు అంటారు. ఆఫీస్ చూసి ఆఫీస్ గురించి చెప్పొచ్చా లేదా? చెప్పండి. సో, మీరు పాస్ట్ కస్టమర్స్, ప్రెజెంట్ కస్టమర్స్, అప్‌కమింగ్ కస్టమర్స్ అందరితో మాట్లాడాలి. కమ్యూనిటీస్‌కెళ్ళాలి. మెయింటెనెన్స్ సొసైటీ ఫార్మ్ చేస్తారు. చాలామంది బిల్డర్స్ సొసైటీ ఫార్మ్ చేయరు. సొసైటీ ఫార్మ్ చేయకపోతే చాలా ఇబ్బందులుంటాయి. మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? హ్మ్. బిల్డర్ అనేవాడు 2, 3, 4 సంవత్సరాలు బయటకొచ్చేస్తాడు. ఇది కంపల్సరీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సేల్స్ వాళ్ళు, ఏజెంట్స్ గాని మిమ్మల్ని ఎండీని కలవకుంటా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. బట్ నువ్వు ₹1,00,00,000 పెట్టేటప్పుడు బిఫోర్ యూ గివ్ ఎ సింగిల్ పై, గో అండ్ టేక్ అపాయింట్మెంట్ యాస్ పర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ది చైర్మన్ ఆర్ ఎండీ. మీరు వెళ్ళినప్పుడు కలవడండి. ఆయనకున్న షెడ్యూల్స్ ఆయనకుంటాయి. ఓకే. హ్మ్. కలిసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడండి. ఆయన విజన్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు చేస్తాడు? ల్యాండ్ ఎలా ఉంది? అనేది చూసుకోవాలి కదా! హ్మ్. ఇవన్నీ చూసుకొని మీరు యూ హావ్ టు టేక్ ఏ కాల్. సో, ఒక బిల్డర్‌తో ఒక మనిషి గురించి మాట్లాడినప్పుడు నీకు పెళ్లి అవ్వాలనుకోండి, నీతో మాట్లాడితే ఒక అరగంట నీకు ఇవ్వాలా లేదా వాళ్ళ అమ్మాయిని డిసైడ్ చేస్తారు. అవును. నీ విజన్ ఏంటి? నీ థింకింగ్ ఏంటి? నీ పద్ధతి ఏంటి? నీ డ్రెస్ కోడ్ ఏంటి? నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఎంత రెక్లెస్‌గా ఉన్నావు? కేర్‌లెస్‌గా ఉన్నావా? మంచిగా ఉన్నావా? ఒబీడియంట్‌గా ఉన్నావా? అన్నీ చూస్తామా? అవును. అవన్నీ కూడా అక్కడ చూడాలి. ఎందుకంటే విద్య అనేది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికెళ్ళడానికి. అట్లనే మనం ఆయనేదో ఇంటర్‌వ్యూ‌కి చేయడం, అందరూ 100 మందిలో 5 తప్పులు మంచోళ్ళు ఉండవు. బట్ 95 మందిలోని కూడా మనం డౌట్ చేస్తాం. ఎందుకంటే వన్స్ బిటెన్ ట్వైస్ షై. ఆ! కీడెంచి మేలెంచాలి. అది మన తెలుగులో సామెత. హ్మ్. సో, బట్ ఒక్కోసారి మంచి బిల్డర్ కూడా బలైపోతాడు. సో, యూ కాంట్ హెల్ప్ ఇట్. సో, ఫస్ట్ టైమ్ మీరు కొనేటప్పుడు యూ హావ్ టు బేసికల్లీ గో విత్ 10, 20 క్వెషన్స్. హ్మ్. సార్ మీరు ఈ బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎన్ని రోజులు బట్టి చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు? జాయింట్ వెంచరా? డెవలప్‌మెంటా? లేదా కొనుక్కున్నారా? ప్లాన్ ఏంటి? పర్మిషన్ ఉన్నాయా లేదా? ఇలాంటివన్నీ మాట్లాడితే మీకు తప్పు చేసే అవకాశం లేదు కదండీ. అవును. ఈ ప్రీ లాంచా? లేకపోతే పర్మిషన్ వచ్చాక అమ్ముతున్నారా? అన్నీ చూసుకొని కస్టమర్స్ రివ్యూ, బ్యాంక్ రివ్యూ, సైట్‌కెళ్ళి సైట్ ఎంప్లాయీస్‌తో కూడా మాట్లాడండి. హ్మ్. ఎందుకంటే మీరు అంటే సైట్ ఎంప్లాయీస్‌కి, ఎండీకి సంబంధం ఉంది. సపోజ్ 100 మంది వర్కర్లు లేదా దెబ్బతిన్నారు లేకపోతే అయిపోయారు. మరి ఇమ్మీడియేట్‌గా ఎంప్లాయీస్‌కి ఇన్స్యూరెన్స్, పీఎఫ్ దెబ్బ తగిలితే ఇన్స్యూరెన్స్ ఉంటే కదా! ఈఎస్ఐ, పీఎఫ్ వచ్చేది. అవును. అది ఉందా లేదా? ఇప్పుడు ఆ లెవెల్ వరకు చెక్ చేస్తున్నారు. ఇవన్నీ చెక్ చేస్తే సేల్స్ వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంది? డబ్బులు ఇచ్చిన దాకా ఒకలా ఉంటుంది. డబ్బులు ఇచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది. అలా ఉందా? కొంతమంది స్టాండర్డ్ కంపెనీస్ అలా చేయరు. హ్మ్. డబ్బులు ఇచ్చినా అయిపోయినా ఒకలాగే మాట్లాడతారు. సో, ఇలాంటి పాయింట్లన్నీ చెక్ చేసుకోండి. ఇందులో మీకేమైనా ఇబ్బంది అయితే వి ఆర్ ఆల్వేస్ దేర్ టు, పీపుల్ లైక్ అస్ ఆర్ దేర్ ఆల్వేస్ టు హెల్ప్ యూ. హ్మ్. ఏదో 1, 2% కూడా అంటే ఆలోచించకుండా యూ కమ్, వి విల్ హెల్ప్ యూ ది కంప్లీట్ స్క్రీనింగ్ ప్రాసెస్ అంటారు. అర్థమైందా? ఇవన్నీ చేసుకుంటే మీరు సేఫ్.